జై తెలంగాణ. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్కు హాజరైన గౌరవ మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వేదిక పైన అధిరథ మహారాజులకి, పార్టీ శ్రేణులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా విషయాలు చాలా క్లుప్తంగా పెద్దలు మాట్లాడడం జరిగింది. వాటి జోలికి పోకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ గౌరవ పెద్దలు బలరాం నాయక్ గారు, అలాగే గౌరవ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, డాక్టర్ మురళి గారు మాట్లాడిన మాటలపై నేను జస్ట్ వాళ్లకు క్లారిఫికేషన్, అసలు వాళ్ళు కళ్ళున్నాయా మరి కళ్ళుండి కబోదులా అనే దాని మీద మాట్లాడడం జరుగుతుంది. బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మురళీ నాయక్ గారు దయచేసి 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన జరిగింది. మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో, గౌరవ కేటీఆర్ గారి ఆశీస్సులతో, హరీష్ రావు గారి ఆశీస్సులతో, మంత్రుల ఆశీస్సులతోటి ఇలా మానుకోట జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత మా పార్టీ వాళ్ళది, మా కేసీఆర్ గారిది, మా మంత్రులది, మాది. ఇవాళ మీరు ఉంటున్న ఎమ్మెల్యే క్వార్టరు ఎంత అద్భుతంగా కట్టించామో ఇవాళ అందులోనే పడుకొని అందులోనే మాట్లాడుతున్నావు. కళ్ళు కనబడాలి. అదే కాకుండా మానుకోట జిల్లా వచ్చుడో శంకర్ నాయక్ సచ్చుడో అని చెప్పేసి మానుకోట జిల్లాను అందరం కలిసి సాధించుకున్నాం. ఇవాళ మెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇవాళ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇవాళ హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజీలు, దాంతోపాటు మానుకోటను అన్ని విధాల సెంట్రల్ లైటింగ్ కావచ్చు, వైండింగ్, స్ట్రెంథనింగ్, డ్రైనేజ్, ఇవన్నీ మీకు కనబడటం లేదు. ఇవాళ లంబాడి బిడ్డలుగా మీరు ఒక ఆలోచనకు రావాలి. మీకు ఆలోచించే శక్తి లేదు. ఇవాళ 6% నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఎంతో స్టూడెంట్ లైఫ్ నుంచి మేము కొట్లాడి మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పేసి కొట్లాడింది నిజం కాదా? ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ది కాదా? ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా, స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు, ఇవాళ పోడు భూముల సమస్య, మా పట్టాలు ఇస్తారా లేదా అని చెప్పేసి ఇవాళ ఎంతోమంది పోడు భూముల పట్టాలు ఇచ్చింది మా ప్రభుత్వం కాదా? ఇవాళ చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసింది కేసీఆర్ కాదా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ మీరు మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి 6 గ్యారంటీలు పూర్తి చేయకుండా 13 హామీలు ఇచ్చి ఇలా 420 హామీలు ఇచ్చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఇవాళ ఇంతకుముందు పెద్దలు అందరు మాట్లాడారు. బుల్డోజర్లతో తొక్కిస్తాం, కేసీఆర్ను అడ్రస్ లేకుండా చేస్తాం. నువ్వు అడ్రస్ లేకుండా పోతున్నావు, త్వరలోనే అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ సీఎం గారు ఏమంటున్నారు? ఒక్కొక్కళ్ళను తొక్కుకుంటా నేను ఈ సీటు మీద కూర్చున్నా అని. ఇవాళ మీరే తొక్కుకుంటా సీట్ల మీద కూర్చున్నారు. రేపు ప్రజలు తొక్కుతారు, కసరెళ్తుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ మానుకొట్ట రాళ్ల రుచి ఆంధ్రోలకు చూపించినాం. మన మీద మనం చూపెట్టలేదు. ఆంధ్రోలను తరిమి కొట్టినాం. ఆ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తరిమి కొట్టినాం. అదంతా మర్చిపోయి ఇవాళ మేము ఏదో చేసినాం, ఏమో పొడిచినామని చెప్పేసి మాట్లాడుతున్నాం. మీకు చింతశుద్ధి ఉంటే ముగ్గురికి గతంలో ఏం అభివృద్ధి జరిగింది, ఇవాళ మేమేం అభివృద్ధి చేయాలి, మేము ఎక్కడ స్టోన్ ఫిక్స్ చేయాలా అని చెప్పి దాని గురించి ఆలోచన చేయండి తప్ప ఇవాళ మేము కలెక్టరేట్ నిర్మిస్తే కలెక్టరేట్ బాధ్యులకు 23 లక్షల చొప్పున సాలార్ తండ దగ్గర ప్రతి గిరిజన కుటుంబానికి డబ్బులు ఇవ్వలేదా? ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం ఉంది కదా, మెడికల్ కాలేజీలో అది గవర్నమెంట్ ల్యాండే అని చెప్పేసి వెళితే మీరు దయచేసి వాళ్ళకి ఇవ్వవద్దు అని మేము అనటం లేదు. వాళ్ళు గిరిజన బిడ్డలే. ఇవాళ లఘుచర్లలో ఎంత నేరాలు కొరాలి. నువ్వు గిరిజన బిడ్డవు కాదా? గిరిజన కుటుంబంలో పుట్టలేదా? గిరిజన ఓట్లతోటి గెలవలేదా? ఇవాళ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, గిరిజనులకు న్యాయం కోసం మేము పోరాడతామని చెప్పి దాన్న పెడితే మీరు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఇది మానుకోండి. వాడికి ఎలాగో సిగ్గుశరం లేదు, మీకు ఉండాలి కదా గిరిజన బిడ్డలుగా, ఒక లంబాడి బిడ్డలుగా.
ఎవరికి అన్యాయం జరిగితే ఎవరి కోసం వీళ్ళు ధారణ చేస్తున్నారు అనేది మీకు సోయి ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. పదే 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 ఈ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా చేశాడు అని చెప్పి నేను ఆ రోజే మాలలో చెప్పాను కదా, ఎవడైనా అయ్యా అబ్బకు పుట్టి ఉంటే నెహ్రూ సెంటర్లో ఈ భూమి కబ్జా చేశాడు అని చెప్పేసి నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం ఉంటా అని చెప్పేసి నేను మీ అందరికీ హెచ్చరిస్తున్నా. కనీసం సెన్స్ ఉండాలా, మాట్లాడటం కాదు. నేను అలాగే మీడియా మిత్రులకు చెప్తున్నా, ఏమి ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను పట్టుకొని మాట్లాడాలే తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ పరువు కూడా పోతుంది. రాబోయే రోజులలో పరువు నష్టం దావా వేసేసి ఒక్కొక్కటి అంతు చూస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఒక ఊత పదం అయిపోయింది. శంకర్ నాయక్ మీద కబ్జా చేద్దాం, ఏం పని పాట లేదు, సిగ్గు క్షణం ఉండాలి. నేను ఇంత పెద్ద మాట నన్ను అయ్యా అబ్బకు పుట్టి ఉంటే నెహ్రూ సెంటర్లో చూపెట్టండి అని చెప్పేసి, అది సోయి లేదు, గాలి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరోసారి మీ అందరికీ మీ ముగ్గురికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గిరిజన బిడ్డలైతే లంబాడి బిడ్డలైతే లంబాడోళ్ళ గురించి ఆలోచించండి. ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఇవాళ రాష్ట్రం అంతటా లేనిపోని కేసులు పెడుతున్నారు. ఇవాళ పారకొర్తిలో ఒక మనిషి చనిపోయిండు, తొర్రులో కేసు పెడుతున్నారు, లఘుచర్ల దారుణమైన కేసులు పెట్టి వాళ్ళను భయం ప్రాంతాల గురించి ఎన్ని రోజులు ఉంటుంది ఈ అధికారం, ఎన్ని రోజులు ఉంటుంది? ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 2 సంవత్సరాలలో బై ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సిగ్గు శరం ఉంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. మేము చేసిన అభివృద్ధి ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో మీరు ఊర్లో కూడా తిరగరు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ఏం చేయాలి, ఎంత నిధులు తీసుకొచ్చి మానుకోటని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చేయండి. అంతే తప్ప ఇష్టం వచ్చిన భాష మాట్లాడకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రజలందరూ గమనించాలి. ఇవాళ రాత్రి నిన్న మహాదారణ కార్యక్రమం ఉండే, ఈ కార్యక్రమం సిద్ధమైన మా పులి బిడ్డలు మానుకోట బిడ్డలందరికీ నేను మనవి చేస్తున్నా, దయచేసి బీఆర్ఎస్ బిడ్డలు దయచేసి రాబోయే రోజులలో చాలా అద్భుతంగా మనం ధారణ కార్యక్రమాన్ని చేపడదాం. ఇవాళ పర్మిషన్ ఇవ్వనందుకు క్యాన్సిల్ అయినందుకు మీరందరూ క్షమిస్తారని చెప్పేసి, మీరు మంచి మనసుతో అర్థం చేసుకుంటారని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.